మున్సిపల్ గణేష్ శిల్పి రాజేందర్ చేతుల మీదుగా బాచపల్లి గణపతికి నేత్రాలు అమర్చారు. రాజేందర్ వినాయక చవితికి ఒక్కరోజు మిగిలి ఉండడంతో నిర్వాహకులు ఏర్పాట్లు ఘనంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు వినాయక విగ్రహాలను కొనుగోలు చేయగా మండపాలు ఏర్పాట్లు పూర్తి చేశారు. బాచుపల్లిలోని కార్పొరేటర్ ఆగంపాండు ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక అసోసియేషన్ వారు 29.5 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని గత 44 రోజులుగా కళాకారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గత 25 సంవత్సరాలుగా ఇక్కడ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్ విగ్రహాన్ని తయారు చేశారు. రాజేందర్ ఆధ్వర్యంలో ప్రతిరోజు 15 మంది వర్కర్లతో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ రోజు రాజేందర్ విగ్రహానికి నేత్రాలను ఏర్పాటు చేసి ఫైనల్ టచ్ అప్ ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. విజన్ చెప్పి రావాలి. దేశానికి సంబంధించిన పౌరులను విద్యావంతులను చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని, ఉపాధ్యాయులు అనేవారు దేశ జాతి నిర్మాతలని జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ అన్నారు. చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు అనిత రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడంతో చేగుంట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఆమెకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయులకు అవార్డు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు కుటుంబానికంటే ఎక్కువ సమయాన్ని పాఠశాలకు కేటాయించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం ఉపాధ్యాయులు వాళ్ల వంతు సహకారంగా పనిచేస్తుంటారని, అలా పనిచేసిన ఉపాధ్యాయులను పిల్లలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లింగమూర్తి, సుఖేందర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. మరి ఉపాధ్యాయులు అనేటువంటి వారు దేశ జాతి నిర్మాతలు. దేశానికి సంబంధించినటువంటి పౌరులను విద్యావంతులను చేయడం లోపల ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం 5th సెప్టెంబర్ రోజు ఉపాధ్యాయులను సన్మానించుకుంటాం. ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులను ఎంపిక చేసి వాళ్ళని సన్మానించడం ద్వారా వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొంది మిగతా ఉపాధ్యాయులు కూడా బాగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం. మరి ఈ ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ యొక్క వాళ్ళ సొంత లైఫ్ని సాక్రిఫైస్ చేసి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే పిల్లలు, అంటే కుటుంబానికంటే ఎక్కువ స్కూల్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి స్కూల్లో ఉన్నటువంటి పిల్లల గురించి ఆలోచించే టీచర్లు ఎంతో మంది కనబడుతుంటారు. కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసి కూడా మరి పిల్లల కోసం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల కోసం వాళ్ళ వంతు సహకారంగా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్నిటి పెట్టి పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో మంది ఉంటారు. అటువంటి ఉపాధ్యాయులను పిల్లలు ఎప్పుడు కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మట్టి గణపతి విగ్రహాలే శ్రేష్టమని లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ గుప్తా అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాప్ వద్ద లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అధినేత గోలి సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్న గోలి సంతోష్ కు అభినందనలు తెలిపారు. అనంతరం లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, మట్టి గణపతి విగ్రహాలను పూజిస్తే పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్స్ క్లబ్ ట్రెజరర్ దొంతుల సత్యనారాయణ, మహాసభ సేవాదల్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మాల్యాల భద్రయ్య, దూబకుంట లచ్చలు, సోమేష్,
లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ పట్టణంలో 14 సంవత్సరాల నుండి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి గణపతులను పంపిణీ చేయడము శ్రీ వెంకటేశ్వర ఆగ్రో సర్వీస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మల్లేశం గారి అధ్యక్షతన క్యాషియర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా మల్యాల భద్రయ్య గారు పద్మయ్య అసోసియేషన్ అధ్యక్షులు మరియు మా ప్రెస్ మిత్రుల ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము 14 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. ఇదే విధంగా గజ్వేల్ పట్టణంలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కానీ, గర్ల్స్ స్కూల్లో కానీ, మరియు ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కానీ, మందిరాల వద్ద కానీ 10-15 స్థానాలలో 2 డేస్ నుంచి వాళ్ళు మట్టి వినాయకులు పంపిణీ చేయడం చాలా సంతోషపడ విషయం. మా మల్లేశమన్న, మా సత్యనారాయణ గారు ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ముందు వరుసలో ఉన్నందుకు, వారికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా సంతోష్ గారికి కానీ, వారికి కానీ నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ విఘ్నేశ్వర మహారాజు కల్పించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా వారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి ఈరోజు గజ్వేల్ పట్టణంలో దాదాపు 14 సంవత్సరాల నుండి నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్ మా మల్లేశమన్న, మా దుర్గుల సత్తన్న, మా నంగుల సత్తన్న గారు, మా భద్రన్న గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ పంపిణీ చేస్తున్నాము. మరి పర్యావరణాన్ని కాపాడాలంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులను పూజించాలి. మరి ఎలాంటి కెమికల్ లేకుండా నిమజ్జనాన్ని కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా రేపు వినాయక చవితి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ద్వారా మా ప్రెసిడెంట్ మా దొంతుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు మా వైస్ ప్రెసిడెంట్ నంగునూరు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, మా పోలీస్ సంతోషన్న, మా రీజనల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మట్టి వినాయకులని ప్రతి ఒక్కరు తీసుకుపోయి ఇదే మట్టి వినాయకులను చేయాలి, పూజించాలి. కాబట్టి మీరందరూ రేపటి నుంచి కానీ ఈ సాయంత్రం నుంచి కానీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ పద్మశాలి సంఘంలో ఈ రోజు జర్నలిస్టు దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాం, మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, తలకొక్కుల దుర్గాప్రసాద్ మరియు యూత్ విభాగం అధ్యక్షులు తలకొక్కుల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పద్మశాలి కులంలో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్న జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టు పెండెం వెంకటేశం, జర్నలిస్టు శ్రీనివాస్ మరియు లింగంలకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తి ప్రజల పరిస్థితులను అధికారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారని, వారి సేవలు మరువలేనివని, మాతో ఉంటూ మా సమస్యలు పరిష్కార దిశగా ప్రయత్నిస్తున్న మా జర్నలిస్టు సోదరులకు జర్నలిస్టు డే శుభాకాంక్షలు తెలుపుతూ శాల్వాతో ఘనంగా సన్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, బలరాం, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. కొంచెం రెడీ? ఎస్, రెడీ సార్. దగ్గరికి ఉన్నాను, దగ్గర నన్ను పదమన్నా కొంచెం అన్న సీనాన్ని కూడా చిన్న దగ్గర. ఎస్, రెడీ? రెడీ. ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర గ్రామంలో శుక్రవారం వర్షాలకు కూలిపోయిన ఇల్లు, గ్రామంలో పారిశుద్ధ్యం పర్యవేక్షించారు. వీధి వీధి తిరిగారు. మురికి కాలువల వెంట ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించాలని సూచించారు.
పలువురు ఇళ్ల వద్ద ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. విద్యార్థులు మరుగుదొడ్లు ఉపయోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ని పంపిస్తాను. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వస్తారు, అంతా వెరిఫై చేస్తారు. ఆయన వచ్చి చూస్తారు. ఈవెన్ అది ఆ ట్యాంక్ది కూడా మిషన్ భగీరథ వాళ్ళని పిఆర్ ఇంజనీర్ వాళ్ళని ఇద్దరిని పంపిస్తాను. వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి ఒకవేళ అది అవసరం. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి వార్డులో నివాసముండే ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ సిఐ అద్దాని సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, మెదక్ డిఈఓ రాధాకృష్ణన్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారన్నారు. విధి నిర్వహణలో ఉపాధ్యాయులందరూ అంకిత భావంతో వ్యవహరించడం చాలా సంతోషమన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుండి వారికి నచ్చిన ఉపాధ్యాయులను రోల్ మోడల్ గా భావించి వారి భాష, ఆహారాన్ని, నడవడికను అనుసరిస్తూ ఉంటారని అన్నారు. అనంతరం కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తమ వార్డులో అధిక మంది ఉపాధ్యాయులు ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా తన వార్డులో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానించారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డిని అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 5th మనం టీచర్స్ డే గురువులను పూజించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజీలో, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో. నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. కాబట్టి నేను ఒక సర్టన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. అప్పుడు ఏంటంటే మాకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకే మాకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనే ఒక సబ్జెక్ట్ ఉండేది. ఇక మిగతాదంతా మాకు ఇంగ్లీష్, హిందీ ఉండేది. కాబట్టి అప్పట్లో ఒకటే టెక్స్ట్ బుక్ ఉండేది మాకు తెలుగులో, ఒక పోయిటరీ ఉండేది అంతే. అంతవరకు అంటే ఒక ఖాళీ నేను ఒక పేపర్ చదవడం వరకే, రైటింగ్ అనేది అంతగా వచ్చేది కాదు. ఒక 4 years వరకే మేము అంతవరకు చదువుకున్నాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అంతలో అప్పుడంతా తెలుగు లేదు, అంత ఇంగ్లీష్, అంతా హిందీయే. మరి పీజీ వరకు కూడా నేను ఎంబీఏ పూర్తి చేసిన, అంత నాది ఇంగ్లీష్ మీడియమే. కాబట్టి నాకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అనేది నాకు ఐడియా లేదు. ఎప్పుడైతే నేను చైర్మన్గా ఇక్కడ ఎలక్ట్ అయ్యి ఒక 4.5 years అవుతుంది. అప్పటి నుంచే నాకు ప్రతి ఒక్క ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్కి కూడా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యని, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ నేను చూసిన. నేనున్న అప్పటికి ఇప్పటికీ కూడా ఈ టెక్నాలజీ అనేది ఎంతో డెవలప్ అయింది. గవర్నమెంట్ స్కూల్స్ ఎంతో డెవలప్ అయ్యాయి. టీచర్సే కానీ, స్టూడెంట్సే కానీ మంచి మోటివేషన్ ఉంది, మంచి ర్యాంక్స్ కూడా సాధిస్తున్నారు. మరి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన మరి ఆ మోటివేషన్, ఆ స్టూడెంట్స్, ఆ ప్రతిభ చాటే ఆ ఘనత ఎవరిది అని అనేది మన టీచర్స్ మీదే. ఇదంతా ఆ ప్రతిభ అనేది మీ టీచర్స్, ఇక్కడ డిఈఓ, ఎంఈఓ వాళ్ళది. సార్ గారు ఇప్పుడు ఎన్నో చెప్పారు మాకు కూడా. ఎందుకంటే సార్ లాగానే మాకు కూడా లెక్చరర్స్ ఉండేవాళ్ళు, టీచర్స్ ఉండేవాళ్ళు. ఇదే విధంగా మాకు కూడా చెప్పేవారు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఈ రోజు ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. ఇప్పటికీ కూడా మా మనసులో తిరుగుతూ ఉండేది. ఆ ఫులిష్ మ్యాన్ లర్న్స్ విత్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్. A foolish man learns with his own experience. A wise man learns with others' experience అని చెప్పేసి చెప్పారు. ఒక తెలివి తక్కువ మనిషి ఫెయిల్ కావడానికి కారణము అతని ఎక్స్పీరియన్స్ తోటి ఏదైనా అటెండ్ చేయడం వల్ల అతను ఫెయిల్ అయ్యాడు. వైస్ మ్యాన్ విన్ కావడానికి కారణము అదర్స్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం వల్ల అతను విన్ అయ్యాడు అని చెప్పేసి ఎప్పుడు చెప్పేదన్నమాట. ఈ వర్డ్ ఎప్పుడు నా మైండ్లో ఉండేది. ఎక్కడికి పోయినా, సెలక్షన్స్కి పోయినా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా అదే గుర్తొచ్చింది ఇప్పుడు. సో మా ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు ఇప్పటికీ నాకు గుర్తొచ్చింది. అది ఇప్పటికి కూడా అది వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నేను వాళ్ళతో తీసుకుంటూనే ఉంటాను. సో టీచర్స్ అంటే బాగా మా స్కూల్ డేస్ గుర్తొచ్చేసాను. 98లో 10th క్లాస్
వెంకటేశ్వర్లు సార్ అని ఉండే చాలా ఆయన ఇనిషియేట్గానే మేము ఈ పొజిషన్ ఉండడానికి ఆయన కూడా కారణం ఒకటి. సో మీరు అంటే ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ అండి. ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా ఇష్యూస్ జరిగితే మీడియా కవరేజ్ కానీ అదంతా చాలా పెద్దగా చూస్తారు. కిడ్నాప్ జరిగినా లేకపోతే వాళ్ళకి ఏదైనా హార్మ్ జరిగినా ఇంకేదైనా అఫెన్సెస్ రిలేటెడ్ టు చేయడానికి జరిగితే చాలా పెద్దగా చూస్తారు. సో ఫస్ట్ స్కూల్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే స్కూల్లో టీచర్స్ అందరూ కూడా ఫస్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి పిల్లలకి. సో వీఆర్ గెటింగ్ సో మెనీ కంప్లైంట్స్ ఫ్రమ్ అదర్ పీపుల్. మేడ్చల్ ఆల్సో పాత 17 years 16 years ఎక్స్పీరియన్స్ పాత దానిలో కూడా చాలా మందిని పట్టుకొని గేమ్ పంపించినాము. ఇప్పుడు ఇక్కడ కూడా చేస్తూ ఉన్నాము. సో స్కూల్స్లో ఫస్ట్ చిన్న పిల్లలకి ప్రతి ఒక్క పిల్లడికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీ అంతా మోస్ట్లీ చెప్తా ఉండొచ్చు. ముఖ్య ఉద్దేశం అంటే ఇంతకుముందు నా ముందు మాట్లాడిన సిఏ సార్ కానీ ఈఓ సార్ కానీ వాళ్ళ వృత్తి రీత్యా ఏదైతే చెప్పాలనుకున్నారో వాళ్ళు చెప్పారు. కానీ నా ఉద్దేశం అక్కడ అంటే బెస్ట్ టీచర్ అవార్డు రాకపోతే ఇక్కడ అవార్డు ఇవ్వాలనే ఉద్దేశం అది కాదు. నా వాటిలో ఉన్న టీచర్లు అందరినీ గౌరవించుకోవాలనేది నా తపన. ఆ తపనలో భాగంగానే ఈ 5 సంవత్సరాల కాలంలో రెండోసారి నేను తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇందాక సార్ చెప్పారు ఎలా గుర్తుపెట్టుకుంటారు టీచర్లను. ఇంతకుముందు మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పుకున్నాను రాఘవ్ సార్ అని రైల్వే స్కూల్లో నాకు టీచర్గా ఉన్నారు. అంటే ఆ సార్ ఇచ్చిన ప్రతి మార్గం కూడా నాకు ఇప్పుడు అది ఆలోచనగా ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని ఫాలో అవుతున్నానని అనుకుంటుంది. ఎంతగా అంటే ఏ విషయంలో కూడా ఒక పనికి చేయాలంటే ఎంతమంది అంటే ఇప్పుడు ఇందాక సార్ కూడా చెప్పిన ఉపాధ్యాయులు ఎలా ఉంటుందో దాన్ని ఎలా పట్టుకొని పోతారో అలానే నాకు ఆ రోజు మా చిన్నప్పుడే ఆ సార్ చాలా విషయాల్లో ఒక ఊరు కలుపుకొని వచ్చేసి మా ఊళ్ళో ఉన్న ఒక 3 ఎకరాల స్థలం ఉందని స్కూల్కి నా చుట్టూ కాంపౌండ్ పెట్టడం జరిగింది. ఆ కాంపౌండ్ ఇప్పటికే 35 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ అది అట్టే ఉంది. ఇంకా ఆ కాంపౌండ్ కొంచెం శిథిలావస్థ పోతే మొన్న రీసెంట్గా ఒక 6 నెలల క్రితము ఆ సార్ రిటైర్డ్ అయిపోయాక ఆ కాంపౌండ్ రిపేర్ కోసమని ఆయన ఇంట్లో ఇలా చెప్పుకుంటూ ఆ సార్కు నేను ఎన్ని రకాలుగా నాకు ఆలోచన ఇచ్చిందంటే అన్ని రకాలుగా ఆలోచన ఇచ్చింది. కానీ ఆ సార్ ఊరుకున్న కోరిక నేను నెరవేర్చలేకపోయానని ఒక బాధ అవుతుంది. నేను చదువుకొని అంటే నేను చదువుకున్నాను కానీ ఎంతకాలం చదివి అదేమి మీ అంత ఆలోచనదాన్ని చదవాలనుకోని అనుకోను. అంటే టీసీ కంప్లీట్ చేసినా కూడా నాకు ఎక్కువ సమాజం పక్కనే ఎక్కువగా యావ ఉంటుంది. వాళ్ళ వల్లనే ఎక్కువ తిరగాలని కోరిక ఉంటుంది. సో అందుకనే నేను ఉద్యోగం రాలేక ఈ రకంగా రావడం జరిగింది. అయితే నా అసలు ఉద్దేశం అయితే ఇదేంటి, వాళ్ళు ఎంతవరకు మీరు సమాజాన్ని మార్చగలరనే శక్తి మీ దగ్గర ఉందన్న విషయాన్ని నేను చాలా ఇంటర్మీడియట్లోనే నేను గ్రహించాను. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అంటే నేను 10th 5 సార్లు రాసి పాస్ అయ్యాను. 5 టర్మ్స్ అటెంప్ట్ చేసి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యి 5వ తారీఖు పాస్ అయ్యాను. నేను ఇంటర్మీడియట్ పోయేసరికి గురువాడ ఏఎన్ఆర్ కాలేజ్ చదువుకున్నాను. ఆ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం జరిగింది. కారణం ఏంటంటే స్పీచ్ లెక్చరర్ దశరథ రామయ్య గారు, ఆయనే ప్రిన్సిపల్ సార్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని రామాయంపేట సీఐ వెంకట రాజాగౌడ్ సూచించారు. మెదక్ జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ ను సీఐ వెంకట రాజాగౌడ్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్లో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్సింగి మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువకులకు పలు సూచనలు చేయడం జరిగిందని, హైకోర్టు ఆదేశాల మేరకు డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదని, పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటరాజుగౌడ్తో పాటు స్థానిక ఎస్ఐ అహ్మద్ మొహినుద్దీన్ పాల్గొన్నారు. నార్సింగి పిఎస్ విజిట్ చేయడం జరిగింది. విజిట్లో భాగంగా పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులకు సంబంధించి ఎస్ఐ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వినాయక చవితి ఫెస్టివల్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏ గ్రామంలో ఎన్ని వినాయకులు ఉన్నాయి, దరఖాస్తులు ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది వెరిఫై చేయడం జరిగింది. అదేవిధంగా నార్సింగి గ్రామానికి సంబంధించిన యూత్ను కూడా పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది.
వినాయక చవితి పండుగని ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ప్రజలకు కూడా మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా ఎలాంటి సమాచారం ఉన్నా కూడా నాకు ఇవ్వాలని చెప్పేసి ఈ కొత్తగా వచ్చిన ఆర్డర్స్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఈ డీజే కూడా పెట్టకూడదని చెప్పేసి యువకులకి చెప్పడం జరిగింది. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ కానీ వేరే ఇష్యూస్లో అనవసరమైన ఇష్యూస్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండి మంచి భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవం జరుపుకోవాలని యూత్కి సజెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మా ఎస్ఐ గారు కూడా అన్ని గ్రామాలు తిరిగి అందరికీ అవేర్నెస్ కల్పించాలని సూచన ఇవ్వడం జరిగింది. కుత్బుల్లాపూర్ గాజుల రామారం జంట సర్కిల్లో అధికారులను కలిసేందుకు వెళ్లిన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఉదయం 11 అవుతున్న కార్యాలయంలో ఖాళీ సీట్లను చూసి నివ్వెరపోయారు మాజీ ఎమ్మెల్యే. ప్రజా సమస్యలపై పట్టింపు లేకుండా సమయపాలన పాటించని అధికారుల తీరుపై మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కు ఫోన్ చేసి అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు కూన శ్రీశైలం. సార్ కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్కి వచ్చింది సార్ నేను. సార్ ఫోన్ వినబడుతుందా సార్? 10:30 అవుతుంది. కమిషనర్ లేడు, ఏఎంసీ లేడు. మన కుత్బుల్లాపూర్ దాంట్లో ఏఎంసీ ఒక్కడున్నాడు. కుర్చీలన్నీ ఖాళీ. గత వారం 10 రోజుల జనాలు వచ్చి చెప్తా ఉన్నారు నాకు, అన్న మున్సిపల్ ఆఫీస్ ఎవరు ఉండలేరన్న. అయితే ఇప్పుడు అదే వచ్చి చెప్తే మల్లారెడ్డి గారు ఏమంటారంటే, లేదు ఓటర్స్ పని మీద బయట పోయిండు అంటే, నేను చూడబ్బా ప్రభుత్వాన్ని బదలాం చేయొద్దు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని బదలాం చేయాలని ఆలోచన మీరు ఉన్నట్టు. టైం టు టైం ఇన్వార్డ్లో ఒక్కరు లేరు సార్, 10 బావుదాకా లేరు. జస్ట్ మీకు కంప్లైంట్ నేను వచ్చి కలుస్తాను మీకు. వీళ్ళ యొక్క పనితీరు గురించి చెప్తున్నా. మేడ్చల్ జిల్లా సురారం పోలీస్ స్టేషన్ పరిధి వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని కుత్బుల్లాపూర్ సురారంలోని కట్టమైసమ్మ చెరువును సందర్శించారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వెంకోజీపాలెం సిఎంఆర్ సెంటర్లో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు. ఈ ఉత్సవానికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవానికి శ్రీహరిపురం బ్రాంచ్ భాష్యం పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వైష్ణవి క్లాసికల్ డాన్స్ వేసి అందరినీ ఆనందింపచేసింది. ఈ క్లాసికల్ డాన్స్ వీక్షించిన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వైష్ణవిని అభినందించారు. అలాగే భాష్యం ప్రిన్సిపల్ అయినటువంటి గీతా లహరి కూడా వైష్ణవిని అభినందించారు.